సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. దానికి ఎంపిక కావాలంటే యువ క్రికెటర్లకు బుచ్చిబాబు ట్రోఫీ అలాగే దులీప్ ట్రోఫీ మంచి అవకాశం. ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని తీసుకునేందుకు బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపిస్తారు. ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ కుర్రాళ్లకు మద్దతుగా నిలుస్తున్నాడనేది తెలిసిందే. అయితే ఎన్ని దేశవాళీ ట్రోఫీలు ఆడినా తనకు తుది జట్టులో స్థానం దక్కడం కష్టమేనని భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. గతంలోనూ దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రతిభ చూపించిన ఛాన్సులు మాత్రం ఎక్కువగా రాలేదు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తు చేసుకుంటూ సర్ఫరాజ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నా. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ప్రయత్నిస్తా. ఇప్పటి వరకు నేను చేసింది ఇదే. భవిష్యత్తులోని దీన్ని కొనసాగిస్తా. తప్పకుండా నా కెరియర్ లోనూ మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. అందుకు కాస్త వేచి చూడాలి. ఇలా జరగడం కూడా నాకు కలిసి వచ్చే అంశమే. ఎక్కువ దేశవాళీ క్రికెట్ ఆడితే మరింత అత్యుత్తమ బ్యాటర్ గా మారేందుకు అవకాశం ఉంటుందని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో ఎలా ఆడానో అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ అలాగే ఆడా. ఇంగ్లాండ్ తో టెస్టుల్లో డెబ్యూ చేసినప్పుడు తొలి 3 బంతులను ఎదుర్కొనే సమయంలో కాస్త కంగారు పడ్డా. ఆ తర్వాత పూర్తిగా కంట్రోల్లోకి వచ్చా. దేశవాళీ క్రికెట్ లో ఎలాంటి ఆట తీరును ప్రదర్శించానో అంతర్జాతీయ వేదిక పైన అలాగే ఆడా. ఎప్పుడు ప్రత్యర్థి బౌలర్ వైపే చూడలేదు. బంతిపై మాత్రమే దృష్టి పెట్టా. ఆట ఎలా ఉండాలనే దానిపై పూర్తి స్పష్టత ఉన్నానని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. అయితే రానున్న రోజుల్లో మిడిల్ ఆర్డర్ లో టీమిండియా స్క్వాడ్ కు కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో తనని ఆడిస్తారా లేదా అనేది సందేహంగా ఉందని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. మిడిల్ ఆర్డర్ లో తనతో పాటు చాలా మంది జట్టు ఎంపిక కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో అవకాశం ఎవరికి దక్కుతుందోనని అది సెలెక్టర్ల చేతుల్లో ఉందని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లాండ్ పై టెస్టు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 3 టెస్టు మ్యాచ్లు ఆడిన అతడు 200 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉండడం గమనార్హం. ఇక సర్ఫరాజ్ అన్నట్లుగా మిడిల్ ఆర్డర్ లో పోటీ పడుతున్నది తనతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు. ఈ ముగ్గురు మధ్య బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కోసం ఎంపిక సమయంలో తీవ్ర పోటీ నడవనుంది. ఎందుకంటే టాప్ 4 బ్యాట్స్మెన్లు రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ టాప్ 4 లో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక కీపర్ గా పంతు గ్యారంటీ. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో మిగిలిన ఒక్క స్థానం కోసమే ఈ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.